ప్రగారు ప్రతీప శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకుందాం. ప్రతీప శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకుంటాడంట. ఎవరు? దొరవారు. ఫామ్ హౌస్లో నిన్న దాయి పండుకుంటే మంచిగా కాపాడినట్లే, నీకు అంతకన్నా ఎక్కేం అవసరం లేదు. ఒకనాడు వివక్షతో అల్లాడిన తెలంగాణను 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా మార్చినావు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దేశానికి ఆదర్శంగా దేశంలోనే రికార్డు స్థాయిలో 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి 8.5 లక్షల కోట్ల అప్పు చేసి మాత్రం ఆదర్శంగా ఉంచినవా? అడుక్కునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైనటువంటి పార్టీగా నిలపడంలో మాత్రం ఈ దేశంలో రికార్డు నెలకొల్పినరా? 40 ఎకరాల ఉన్నటువంటి నీ ఫామ్ హౌస్ 600 ఎకరాలలో నిర్మించడంలో మాత్రం సక్సెస్ అయినావు. బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి నీ బిడ్డకు ఈరోజు 1000 కోట్ల ఆస్తులు, అంతస్తులు, పేపర్లు, టీవీలు, సొంత పార్టీ పెట్టే వరకు ఎదిగినరంటే దాంట్లో మాత్రం ఆదర్శంగా నిలిపినావు. ప్యారగన్ చెప్పులు కూడా దిక్కు లేనటువంటి నీ అల్లుడు ఈరోజు 100,000 కోట్ల ఆస్తుల్ని, అంతస్తుల్ని, వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదువుకునే వరకు కూడా ఎదిగినరంటే దాంట్లో మాత్రం అగ్రస్థానంలో నిలిపినావు. జన్వాడలో నీ కొడుకు 10 ఎకరాలల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కదా, ఆస్తులు, అంతస్తులు, టీవీలు, పేపర్లు ఇవన్నీ పెట్టుకోవడంలో మాత్రం 10 ఏళ్ళు సక్సెస్ అయినరని మాత్రం చెప్పొచ్చు. ఇవన్నీ వెరసి ఈ రాష్ట్రానికి అప్పులు, మీకు ఆమ్దాని మిగిలిందని మాత్రం చెప్పొచ్చు. ఈ దేశంలోనే అత్యంత ధనిక పార్టీలో 2nd స్థానంలో నీ పార్టీని నిలపడంలో మాత్రము సక్సెస్ సాధించినవని మాత్రం చెప్పొచ్చు. కేటీఆర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతి సాధించి రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపినావు. రాష్ట్రాన్ని అప్పులల్లా చిప్ప చేతికియడంలా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయడంలో మాత్రం నెంబర్ 1 స్థానంలో అయితే నిలిపినావు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని బయటికి రాడు కానీ ఫామ్ హౌస్లో వండుకొని శుభాకాంక్షలు తెలిపిండంట. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పాలకులకు హితవు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను పట్టించుకోకుండా సర్వనాశనం చేసి పెట్టినారు మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి. కాబట్టి అమరుల కుటుంబాలను, త్యాగాల గురించి, భోగాల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదు. నిన్న డ్రామారావు కూడా ఏదో మీటింగ్ పెట్టి పెద్ద నరుకుతున్నాడు ఆ గప్పాలు. ఇక నరకడంలో ఆయన తర్వాతనే ఎవడన్నా ఇవేనా రామారావు ఏతలు అంటే ఇంకా షాను నా ఇంటికాడ కొన్నే తెచ్చిన అని చెప్తాడు. సమరానికి సమయం ఇది. తెలంగాణపై మళ్ళీ వేలాడుతున్న కుట్రల కత్తులు. పచ్చని రాష్ట్రంపై పొరుగు నేతల పన్నాగం. ఆవిర్భావం వేళ మళ్ళీ రెచ్చగొట్టే కుతంత్రం. పవన్ కళ్యాణ్ సభపై రగిలిపోతున్న జనం సంబరం లేకుండా చేయాలనే ఎత్తుగడేనా? తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఆధిపత్య దాడిలో తెలంగాణ సకల జనుల్లో అలజడి. అవకాశం ఇస్తున్న కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం. ఎవడు అవకాశం ఇచ్చిండు? పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ సభ పెడతా అంటే ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. నువ్వు గుర్తుపెట్టుకో. రాజకీయ స్వార్థం కోసం ఏదన్నా మాట్లాడతా అంటే నేను ఏమనాలి చెప్పండి? సిగ్గు అనిపించాలి కనీసం. ఇక్కడ మీ పప్పులు ఉడకవు అని చెప్పి తెగేసి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న చూసిండ్రు పొన్నం ప్రభాకర్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దమ్ముంటే మీరు చేయండి, మీరు మాట్లాడండి సుతం. పవన్ కళ్యాణ్ మీదనో చంద్రబాబు నాయుడు మీదనో మాట్లాడండి. రాయలసీమకు రతనాల సీమ చేస్తా అని చెప్పినటువంటి ఘనత మీది. కాబట్టి ఇక్కడ ఎవడు ఎన్ని కుట్రాలు చేసినా, కుతాంత్రాలు చేసినా నీలాక ఏం ఫామ్ హౌస్లో అనుకోవట్లేదు ఈ ముఖ్యమంత్రి. ఆయన ప్రజల్లో ఉంటున్నాడు, ఏం జరుగుతుందో తెలుస్తున్నది. ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వాలి, ఎవడన్నా కుట్రాలు చేస్తే, కుతంత్రాలు చేస్తే వాటన్నిటిని కూడా తిప్పి కొట్టేటటువంటి సత్తా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళ బాబు వచ్చినా కానీ ఇక్కడ కుట్రాలు చేస్తే పారవు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు యథార్థంగా ఫామ్ హౌస్లో వండుకున్నారు కదా, పండుకోండి.
మీకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు రక్షణ బాధ్యత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరిచ్చినటువంటి అల్సే అదంతా ఏమన్నా ఇట్లా మొత్తం చిల్లరమల్లర కథనాలు అయితే రాస్తుంటాడు. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.